హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో బేగం బజార్ నియర్ ఓల్డ్ సత్యనారాయణ మిఠాయి బండార్ దగ్గర ఉన్నటువంటి శ్రీ సాంప్రదాయ సిల్క్స్ అండ్ శారీస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్లో ఉన్నటువంటి శారీస్ చూద్దాం. శ్రీ సాంప్రదాయ సిల్క్స్ అండ్ శారీస్లో మనకి ఆల్ వెరైటీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు విద్యా గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? అన్ని ఆల్ వెరైటీస్, డ్రెస్సెస్, హాఫ్ సారీస్, సారీస్. ఓకే, ఆల్ వెరైటీస్ అంటే నేను శారీస్లో అనుకున్నాను, అంటే డ్రెస్సెస్ కూడానా? డ్రెస్సెస్, హాఫ్ సారీస్. ఓకే, ఫస్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? పట్టు మేడం. పట్టు. ఓకే, ఫస్ట్ సారీ ఉప్పాడ పట్టు. ఉప్పాడ పట్టు లైట్ వెయిటా? అవును మేడం. ఓకే, బ్లూ కలర్. పళ్ళు చూసినట్లయితే టోటల్గా మనకి కొంచెం మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అది కూడా హాఫ్ మీటర్ మాత్రమే ఇచ్చారు. టోటల్గా మనకి జరీతో డిజైనింగ్ ఉంటుంది దీనిపైన. శారీ మెయిన్ కలర్ వచ్చేసరికి బ్లూ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ కాంబినేషన్లో ఒక బోర్డర్ ఉంటుంది. అలాగే మెరూన్లో ఇంకొక బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో కూడా జరీ ఉంటుంది. అలాగే ఫ్లవర్ డిజైన్ కూడా జరీ ఇచ్చి అవుట్లైన్ మాత్రం బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. దీంట్లో కొంచెం లైట్ జూట్ మిక్స్ కూడా ఉందండి. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే నార్మల్గా చిన్న బోర్డర్స్ కాకుండా కొంచెం బిగ్ సైజ్లోనే కొంచెం లెంతీగా ఉండే విధంగా బోర్డర్స్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్లూ కలర్ జూట్ మిక్స్లో మనకి ఇంతకుముందు ఇక్కడ ఏదైతే ఫ్లవర్ షేప్ చూసామో, పళ్ళులో ఫ్లవర్ షేప్ కొంచెం టులిప్ టైప్లో ఉన్న ఫ్లవర్, సేమ్ అదే ఫ్లవర్ని మనకి ఓన్లీ ఫ్లవర్ మాత్రమే, అక్కడ ఏంటంటే మనకి లీఫ్ పార్ట్ కూడా ఇచ్చారు కదా, లీఫ్ పార్ట్ మిస్ చేసి ఓన్లీ ఫ్లవర్ని బుటీస్ లాగా చాలా దగ్గరగా ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీస్ అంతా కూడా మనకి బుటీస్తోనే కంటిన్యూ అవుతుంది. ఈ కలర్ శారీకి మనకి బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు అనేది మెరూన్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. జూట్ మిక్స్ ఉంటుంది. ప్లస్ టూ సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ అనేది కామన్గా కంటిన్యూ చేశారు శారీలో ఉన్నట్టే. ఈ శారీ కాస్ట్ 10,190. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 10,190 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఉప్పాడ మేడం. ఉప్పాడలో లైట్ వెయిట్. ఇది ఎల్లో అండ్ పింక్ కలర్, ఇది చంద్రకాంత కలర్ కాంబినేషన్ ఇచ్చారు. టోటల్గా మనకి కాంట్రాస్ట్ కలర్ ఉంటుంది, రేర్ కలర్ కాంబినేషన్. ఈ పళ్ళు మనకి హాఫ్ మీటర్ పైననే ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఓన్లీ గోల్డ్ కలర్ జరీ మాత్రమే కాకుండా సిల్వర్ కలర్ జరీ కూడా యూస్ చేశారు. ఈ సైడ్ బోర్డర్స్ ఏదైతే ఉందో ఒక టర్నింగ్ క్రీపర్, 4 పెటల్స్లో ఒక ఫ్లవర్, అలాగే చిన్న బడ్ లాగా ఇచ్చారు. ఈ బోర్డర్ అంతా కూడా మనకి సిల్వర్ జరీతో ఇచ్చారనమాట, అంటే వేరియేషన్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో లీఫ్ వర్క్ స్టైల్లో, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీ ఇచ్చేసి కట్ వర్క్ స్టైల్లో మనకి లీఫ్ని కనిపించే విధంగా ఇచ్చారు. అంటే శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అంటే పళ్ళులో ఆ కలర్ కనిపించే విధంగా మనకి లీఫ్ వర్క్ వచ్చింది. ఇక్కడ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి జరీనే ఉంటుంది. ఎడ్జెస్లో బోర్డర్స్ చూసినట్లయితే మనకి సిల్వర్ జరీ అనేది యూస్ చేశారు. శారీ మొత్తం ఎల్లో కలర్ ఉంటుంది. ఈ ఎల్లో కలర్ కాంబినేషన్కి మొత్తం ఏంటంటే బోర్డర్ చూసినట్లయితే డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. కొంచెం లెంతీగా ఉండేటట్లే మనకి డిజైనర్ బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. టూ సైడ్స్ ఎడ్జెస్లో కూడా ఇంకా టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఇక్కడ ఈ టర్నింగ్ క్రీపర్ ఇంతకుముందు మనం పళ్ళులో చూసామండి, 4 పెటల్స్తో ఫ్లవర్ అలాగే బడ్ లాగా ఇచ్చారు కదా, ఇదే బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా స్మాల్ సైజ్లో తీసుకున్నారనమాట బోర్డర్స్లో. అలాగే ఇంకొక సైడ్ చూసినట్లయితే మనకి ఒక చిన్న బడ్ లాగా, అలాగే మనకి కొంచెం హిల్స్ టైప్లో డిజైన్ ఉంటుంది. మధ్యలో మనకి గోల్డ్ జరీతో మొత్తం కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఒక లీఫ్ వర్క్ వచ్చేసి టోటల్గా మనకి సిల్వర్ జరీ ఉంటుంది. ఇంకొక లీఫ్ వర్క్ టోటల్గా మనకి గోల్డ్ జరీతో సేమ్ డిజైన్, కాకపోతే ఏంటంటే కలర్లో మనకి వేరియేషన్ అనేది చూపించారు. టోటల్ శారీ అంతా కూడా ఇదే కలర్ కాంబినేషన్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలరే ఉంటుంది, కానీ బ్రైట్ కలర్ అండి. అంటే టోటల్గా మనకి కాంట్రాస్ట్ వచ్చేసరికి బ్లౌజ్ అనేది వేరియేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ కూడా మిడిల్ పార్ట్ మొత్తం చంద్రకాంత కలర్, అలాగే బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ ఉంటుంది శారీలో వచ్చినట్లే. ఈ శారీ కాస్ట్ 10,290. 10,290 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కంచిలో బ్రైడల్ వేర్ మేడం. కంచిపట్టు, ప్యూర్ కంచిపట్టులో బ్రైడల్ కలెక్షన్ ప్లస్ మగ్గం వర్క్ వచ్చిందా, కట్ వర్క్. ఓకే, శారీ మెయిన్ కలర్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మనకి మజంటా పింక్ కలర్ ఉంటుందండి. శారీ మెయిన్ కలర్ అదే ఉంటుంది. అలాగే పళ్ళు బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇక్కడ చిన్న డైమండ్స్ లాగా డిజైన్ ఇచ్చారు. ప్లస్ లీఫ్ వర్క్ ఇచ్చారు, డిజైనర్ లీఫ్ వర్క్ వచ్చింది. మిడిల్ పార్ట్లో కూడా మనకి స్ప్రింగ్ వర్క్ అండ్ చమ్కీ వర్క్తో చిన్న నాట్ లాగా డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ మిడిల్లో ఈ లీఫ్ వర్క్ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకి కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారనమాట. సపరేట్గా మనకి మగ్గం వర్క్ చేయించారు. అక్కడ కూడా మనకి సురాజ్కి స్టోన్స్ అండ్ స్ప్రింగ్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఇట్లా మనకి ఒక 3
బంచెస్ లాగా ఇచ్చారు మిడిల్ పార్ట్లో. అక్కడక్కడ ఫ్లవర్స్లో కూడా మనకి సైజెస్లో వేరియేషన్, ఇక్కడ కొంచెం బిగ్ సైజ్లో ఫ్లవర్ వేరియేషన్, ఇక్కడ ఒక స్మాల్ సైజ్లో ఇచ్చారు. అలాగే బోర్డర్ కూడా మనకి సపరేట్గా ఇచ్చారనమాట. ఫుల్ శారీ అంతా కూడా చాలా హెవీగా వచ్చింది, అంతా కట్ వర్క్ వచ్చింది శారీ అంతా. ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే కట్ వర్క్ చూసామో కొంచెం మ్యాంగో షేప్లో లీఫ్ వర్క్లో ఉన్నటువంటి కట్ వర్క్, సేమ్ అదే కట్ వర్క్ని మనకి 2.5 మీటర్స్ చాలా దగ్గరగా ఇచ్చారు. ప్లస్ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి జరీతోని చిన్న చిన్న బుటీస్ ఉంటాయన్నమాట. అక్కడక్కడ కూడా స్ప్రింగ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్తో చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి షోల్డర్ పార్ట్ అండి. షోల్డర్ పార్ట్ తర్వాత ఓన్లీ హాఫ్ పార్ట్ మాత్రమే డిజైన్ చేశారు. బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ ప్లస్ బోర్డర్స్ మాత్రం శారీలో ఉన్నటువంటి బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే హ్యాండ్స్ పార్ట్లో ఇట్లా డిజైన్ చేశారనమాట 2 హ్యాండ్స్కి కూడా. ఈ శారీ కాస్ట్ 13,990 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ శారీస్లో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. టోటల్గా పార్టీ వేర్ శారీ అండి, ఫ్యాన్సీ లుక్ ఉంది. ఇది వచ్చేసరికి మనకి లంగావని స్టైల్ వస్తుంది. మొత్తం టోటల్ ఎల్లో కలర్ కాంబినేషన్, 2.5 మీటర్ ప్యూర్ షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు ఎల్లో కలర్ కాంబినేషన్తో. ఇక్కడ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసి బోర్డర్స్లో హెవీ లుక్ అండ్ పార్టీ వేర్ లుక్ చూపించారు. బోర్డర్స్ చూసినట్లయితే లెంతీగా తీసుకున్నారు. దీంట్లో అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో ఉన్నటువంటి లేస్ వర్క్, హెవీ బోర్డర్స్ ఇచ్చారు. ఈ బోర్డర్స్ అనేది మనకి ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్లో మనకి కార్నర్స్లో 2 కార్నర్స్లో కూడా గోల్డ్ కలర్ బాల్స్ అనేది, హ్యాంగింగ్ బాల్స్ అనేది యాడ్ చేశారనమాట. 2 సైడ్స్ వస్తుంది. ఎల్లో కలర్ అనేది మనకి ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ ఉంటుంది. ఇక్కడ టోటల్గా మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్ కదా, ఇక్కడేమో మనకి మజంటా పింక్ కలర్ కాంబినేషన్లోనే నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నారు. ప్లస్ బోర్డర్స్ మాత్రం మనకి కొంచెం చేంజ్ వేరియేషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ మాత్రం మనకి ఏంటంటే ఈక్వల్గా ఉండేటట్లుగా వచ్చింది 2.5 మీటర్స్. ఇక్కడ మాత్రం కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు. ఇక్కడ నుంచి మనకి ఎక్స్ట్రా బోర్డర్ అనమాట. ఇదంతా కూడా మజంటా పింక్ కలర్ కాంబినేషన్తోనే ఫ్లవర్ డిజైన్తో కొంచెం లెంతీగా ఉండే విధంగా కుచిళ్ళ పార్ట్ అనేది డిజైన్ చేశారు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? వెల్వెట్ మీద వర్క్. వావ్, ఫుల్ డిజైన్ ఇచ్చేసారు కదా ఆల్రెడీ. ఓకే, మొత్తం టోటల్ డిజైన్ వచ్చిందండి. అదంతా కూడా గోల్డ్ కలర్తో ఇచ్చారు. బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. వెల్వెట్ మెటీరియల్ అనేది టోటల్ డిజైన్ వచ్చింది. నెక్ పార్ట్స్ కానీ హ్యాండ్స్ పార్ట్ కానీ ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 7,990 రూపీస్కి ఈ డిజైనర్ శారీ అవైలబుల్ ఉంది. షిఫాన్ మెటీరియల్ పైన వచ్చేసరికి కొంచెం లైట్ బ్లూ షేడ్ ఉంటుంది, కింద కూడా కొంచెం డార్క్ బ్లూ షేడ్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ మాత్రం గోల్డ్ కలర్లో కట్ వర్క్ టైప్ ఆఫ్ బోర్డర్స్ యాడ్ చేశారు. మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్, అవుట్లైన్ అంతా పిటాయి వర్క్తో టోటల్గా గోల్డ్ కలర్ అనేది ఎక్కువ కనిపించే విధంగా 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే పైన లైట్ బ్లూ షేడ్ ఉంటుంది. ఈ లైట్ బ్లూ షేడ్ పైన గోల్డ్ కలర్తో ఒక బంచ్ ఉంటుంది, లీఫ్ వర్క్ స్టైల్లో ఒక బంచ్ ఇచ్చారు. సేమ్ డిజైన్ని బ్లూ కలర్ అంటే శారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్లో ఇంకొక బంచ్ తీసుకున్నారు. చాలా దగ్గరగా క్రాస్ లైన్స్ లాగా కనిపించే విధంగా ఇచ్చారు. అలాగే కింద మనకి స్కర్ట్ బోర్డర్ లాగా కొంచెం డార్క్ కలర్ ఏదైతే ఇచ్చారో ఇక్కడ కూడా మనకి సేమ్ డిజైన్ అనమాట, సేమ్ కలర్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. ఇది టోటల్ శారీ అంతా కూడా వస్తుంది. 2.5 మీటర్స్ మాత్రం మొత్తం కవర్ చేశారు. ఆ తర్వాత హాఫ్ పార్ట్ మాత్రమే కవర్ చేశారు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి టోటల్గా గోల్డ్ కలర్ ఇచ్చారండి. బోర్డర్ మాత్రం మనకి సేమ్ బోర్డర్ అండి. శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో 3 సైడ్స్ కూడా కామన్గా అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కవర్ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి 4,390 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. లంగావని స్టైల్. ఓకే, మొత్తం కూడా సాఫ్ట్గా ఉన్నటువంటి లైట్ వెయిట్ సాటిన్ మెటీరియల్ యూస్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే టోటల్గా కాంట్రాస్ట్ బోర్డర్స్ అనమాట. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి అంటే వెల్వెట్ మెటీరియల్తో చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన నాట్ స్టిచ్, తర్వాత కుందన్ వర్క్, అలాగే గోల్డ్ కలర్తో చిన్న డాట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ ఇది ఏదైతే ఉందో గోల్డ్ కలర్తో మనకి హెవీగా కనిపించే విధంగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి సాటిన్ మెటీరియల్ ప్లెయిన్ ఉంటుంది. ఇది లంగావని స్టైల్ కాబట్టి 2.5 మీటర్స్ మనకి సేమ్ మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి లైట్ వెయిట్ సాటిన్ మెటీరియల్ ఇస్తే 2.5 మీటర్స్. ఆ తర్వాత మొత్తం కూడా మనకి వీట్ కలర్ కాంబినేషన్ సాఫ్ట్ నెట్ మెటీరియల్ యూస్ చేశారు. ఇదంతా కూడా ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్ అనమాట, కాటన్ థ్రెడ్ వర్క్. రెగ్యులర్గా మనం చూసేది వచ్చేసరికి సిల్క్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఇక్కడ కాటన్ థ్రెడ్ వర్క్ కాంబినేషన్ క్రీమ్ కలర్ తీసుకున్నారు. దానిపైన కుందన్ వర్క్, ఇక్కడ మనకి సింగిల్ లైన్ ఫ్లవర్ డిజైన్, ఇక్కడ డబల్ లైన్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి డబల్ లైన్, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి త్రిబుల్ లైన్.
ఈ బోర్డర్ అనేది కామన్గా శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూసినట్లయితే టోటల్గా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ బోర్డర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారు బ్లాక్ కలర్ ఆ కలర్తో ఇచ్చారు. ఇది నెక్ పార్ట్ మనం ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్ బ్యాక్ కావాలంటే బ్యాక్ డిజైన్ చేసుకోవచ్చు. వీట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ప్లస్ ఇది హ్యాండ్స్ పార్టా? ఓకే, సింపుల్గా ఇచ్చారు ఇట్లా. ఇది మనకి మెయిన్ బోర్డర్స్లో వన్ ఆఫ్ ది బోర్డర్ అండి, స్మాల్ సైజ్ బోర్డర్. అది చిన్నగా నాట్ టైప్లో పర్ల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కదా అట్లా ఇచ్చారు. ఈ సీక్వెన్స్ వర్క్తో ఉన్నటువంటిది బ్యాక్ నెక్ పార్ట్లో డిజైన్ చేసుకోవచ్చు, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 6,990 రూపీస్కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ కలెక్షన్ చూద్దాం. ఇప్పుడు వరకు మనం శారీస్ చూసాం కదా, పట్టు అలాగే ఫ్యాన్సీ శారీస్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి హాఫ్ శారీస్ చూపిస్తున్నారు. టోటల్ కాంట్రాస్ట్ కలర్. ఒకప్పుడు మనకి ఓల్డ్ ఫ్యాషన్లో ఎక్కువ రాణి పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూపించేవాళ్ళు పట్టు శారీస్లో. సేమ్ అదే కలర్ కాంబినేషనే వచ్చింది కానీ చాలా యూనిక్గా డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి ఏంటంటే నెట్టెడ్ మెటీరియల్ యూస్ చేశారు. పైన బోర్డర్ చూసినట్లయితే కింద ప్యారెట్ గ్రీన్ కలర్, పైన రాణి పింక్ కలర్ గోట్ వర్క్ ఇచ్చేసి మధ్యలో బ్లూ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. దానిపైన కూడా పీచ్ కలర్ కాంబినేషన్తో లీఫ్ వర్క్. ఇది బెల్ట్ పార్ట్ అనమాట. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు, ఎందుకంటే కింద మనకి బోర్డర్ అనేది చాలా హెవీగా ఇచ్చారు, కలర్ఫుల్గా ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా ప్లెయిన్గా ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే చాలా హెవీ బోర్డర్ అండ్ స్కట్ బోర్డర్ లుక్ కనిపిస్తుంది. మొత్తం కూడా మిడిల్ పార్ట్లో ప్యాచ్ వర్క్ స్టైల్లో ప్రిల్స్ లాగా డిజైన్ చేశారు. లోపల వచ్చేసరికి మనకి షిమ్మర్ మెటీరియల్ యాడ్ చేశారు. టూ సైడ్స్ కూడా కట్ వర్క్ బోర్డర్ని గ్రీన్ కలర్ అండ్ పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్తో ఉండే విధంగా కొంచెం వేవ్ లాగా వచ్చే విధంగా మనకి ఒక కట్ వర్క్ బోర్డర్ని 2 లైన్స్ లాగా ఇచ్చారు. కింద ఇంకొక బోర్డర్ చూసినట్లయితే మొత్తం కూడా గోల్డ్ కలర్ ఇచ్చేసి పైన మనం బెల్ట్ పార్ట్లో ఏదైతే చిన్న లీఫ్ వర్క్ బోర్డర్ చూసామో ఆ బోర్డర్ని ఇక్కడ యాడ్ చేశారనమాట. ఓకే, బ్లౌజ్ సెమీ స్టిచ్ డిజైనర్ బ్లౌజా? ఓకే, సెమీ స్టిచ్ బ్లౌజ్. మనం కింద ఏదైతే బోర్డర్ యాడ్ చేశారో గ్రీన్ పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో అదే టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ని మనకి నెక్ పార్ట్ అంతా ఇచ్చారు. గోల్డ్ కలర్ బోర్డర్, తర్వాత ఇంతకుముందు మనం బెల్ట్ పార్ట్లో చూసినటువంటి బోర్డర్ కామన్గా ఉంటుంది. బ్యాక్ నెక్ పార్ట్ ఇలా ఇచ్చారండి. ఇక్కడ కూడా మనకి డీప్ నెక్ ఇచ్చేసి కింద డిజైన్ ఇచ్చారు. ప్లస్ హ్యాండ్స్ చూసినట్లయితే టోటల్గా హెవీగా ఉన్నటువంటి డిజైనర్ హ్యాండ్స్ తీసుకున్నారు. సేమ్ డిజైనే కాకపోతే కొంచెం బిగ్ సైజ్లో క్రీపర్ లాగా క్రియేట్ చేశారనమాట. ఫుల్ డిజైనర్ బ్లౌజ్. దీనికి ఓనీ అంటే కింద బోర్డర్లో మనకి గ్రీన్ కలర్ అనేది టచ్ చేశారు కదా, సేమ్ అదే కలర్ కాంబినేషన్తో ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సాఫ్ట్ నెట్ మెటీరియల్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే ఇంతకుముందు మనం కింద బోర్డర్లో ఏదైతే చూసామో స్కర్ట్లో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ని మనకి 2 సైడ్స్ ఇచ్చారు. ఇది ఓన్లీ వన్ సైడ్, ఇది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఉంటుందండి. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ అనేది 3 సైడ్స్ కామన్గా కంటిన్యూ చేశారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ 5,590 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ శారీస్లో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఓకే, మళ్ళీ హాఫ్ సారీ. ఇది లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషనా? పైన వచ్చేసరికి మనకి బెల్ట్ పార్ట్లో వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా వన్ సైడ్ కందోళి లాగా వచ్చేటట్లుగా, అంటే మనం వేసుకునేటప్పుడు కరెక్ట్గా చూసి మనం డిజైన్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని పర్ల్స్తోనే మనకి డైమండ్ అండ్ కుందన్స్ లుక్ వచ్చే విధంగా వచ్చింది. కింద బోర్డర్ కూడా మనకి స్నఫ్ కలర్తో, అంటే మిడిల్ పార్ట్ అంతా లైట్ కలర్ ఉంది కదా, దీనికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఉండే విధంగా మనకి స్నఫ్ కలర్తోనే లైన్స్ వేరియేషన్ చూపించారు బోర్డర్లో. ఒకటి వచ్చేసరికి గోల్డ్ కలర్ బోర్డర్స్లోనే లైన్స్ లాగా ఉంటుంది, ఇంకొకటి ప్లెయిన్ ఇచ్చారనమాట. కింద మనకి పీచ్ కలర్ కూడా యాడ్ చేశారు. అలాగే ఆ బోర్డర్ మాత్రమే కాకుండా పైన మనకి పర్ల్స్తో కల్సమ్ మోడల్లో ఒక బంచ్ లాగా డిజైన్ చేశారు. ఈ బంచ్ అనేది మనకి ఈ స్కర్ట్ బోర్డర్ పైన మనకి కొంచెం దగ్గరగానే ఇచ్చారనమాట పర్ల్స్తో. అలాగే కొంచెం హిల్స్ టైప్లో మనకి జరీ వర్క్ ఇచ్చారు. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? సెమీ స్టిచ్ డిజైనర్. ఓకే, స్నఫ్ కలర్ మెటీరియల్ వెల్వెట్ మెటీరియల్తో సెమీ స్టిచ్డ్ ఇచ్చారు. మొత్తం కూడా హెవీగా పర్ల్ వర్క్ ఇచ్చారనమాట. ఇంతకుముందు మనం కింద బోర్డర్ పైన ఏవైతే మనకి కల్సే మోడల్లో ఉన్న బంచెస్ చూసామో అది మనకి ఫ్రంట్ వచ్చేటట్లుగా వచ్చింది. బ్యాక్ కూడా సేమ్ అండి, హెవీ వర్క్, ఫుల్ డిజైనర్ బ్లౌజ్. దీనికి ఓనీ వచ్చేసి పీచ్ కలర్. ఓకే, స్కర్ట్లో మనకి ఇక్కడ పీచ్ కలర్ అనేది యాడ్ చేశారు కదండి. ఈ కలర్ కాంబినేషన్తో మనకి ఓనీ అనేది డిజైన్ చేశారు. మొత్తం పీచ్ కలర్లోనే కొంచెం డార్క్ కలర్ వచ్చింది. బోర్డర్లో మనం గోల్డ్ కలర్ బోర్డర్లోనే లైన్స్ వేరియేషన్ చూసాం కదా, సేమ్ అదే బోర్డర్ని యాడ్ చేశారు. పైన పీచ్ కలర్తో ఒక చిన్న బోర్డర్ కూడా ఉంటుంది. నెటెడ్ మెటీరియల్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్లో ఎటువంటి డిజైన్ ఇవ్వలేదు. ఈ హాఫ్ సారీ కాస్ట్ 4,790 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. పార్టీ వేర్ అండ్ బ్రైడల్ వేర్ కలెక్షన్ మేడం.
ఇప్పటి వరకు మనం శారీస్లో ఉన్న వెరైటీస్ చూసాము, అలాగే హాఫ్ శారీస్ చూసాము. ఇది టోటల్గా గ్రాండ్గా ఉన్నటువంటి పార్టీవేర్ అండ్ బ్రైడల్ కలెక్షన్ చుడీదార్ అండి. పైన చూసినట్లయితే మనకి కాలర్ నెక్ ఇచ్చారు, చాలా హెవీ లుక్ కనిపిస్తుంది, చాలా గ్రాండ్గా ఉంది. కాలర్ నెక్ లోపల మనకి సీక్వెన్స్ వర్క్, పైన మనకి ఒక నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారనమాట. కాలర్లో కొంచెం వేరియేషన్ చూపించారు. అలాగే ఫ్రంట్ షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో చాలా డిఫరెంట్ లుక్ ఉంది. ఇదంతా కూడా చాలా హెవీగా అనమాట, మొత్తం కూడా గోల్డ్ కలర్ కాంబినేషనే తీసుకున్నారు. ఇది వచ్చేసరికి మనకి బ్రిక్ అండ్ రెడ్ కలర్ మిక్స్ ఉంటుంది ఈ మెటీరియల్ వచ్చేసి కలర్ కాంబినేషన్. ఇదంతా కూడా మనకి స్ప్రింగ్ వర్క్ అలాగే స్టోన్ వర్క్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా మనకి ఎక్కువ కనిపించేటట్లుగా చాలా స్మాల్ సైజ్లో ఉన్నటువంటి కుందన్ వర్క్ అనమాట. షోల్డర్ పార్ట్ బెల్ట్ పార్ట్ వరకు కూడా కొంచెం లెంతీగా ఉండేటట్లుగా చాలా హెవీ లుక్ ఉంటుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఫుల్ కలీజ్ టైప్లో తీసుకున్నారు. ఈ కలీజ్ వచ్చేసరికి మనకి నెట్టెడ్ మెటీరియల్, సాఫ్ట్ నెట్ మెటీరియల్ ప్లెయిన్ ఇచ్చారనమాట. దీని లోపల నుంచి మీకు ఇంకొక డిజైన్ కూడా కనిపిస్తుంది కదా, ఇదేంటంటే మనకి సీక్వెన్స్ వర్క్ అనమాట. మొత్తం కూడా చాలా డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది, చాలా హెవీగా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. దానిపైనుంచి మనకి ఇలా వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఫుల్ గేర్ వచ్చిందండి, అది కూడా ఫ్లోర్ లెంత్ డ్రెస్, ఇది పార్టీవేర్. ఇన్నర్ పార్ట్లో మనకి ఏదైతే సీక్వెన్స్ వర్క్ ఇచ్చారో అది మనకు ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. తర్వాత ఒక జరీ బోర్డర్ ఇచ్చారు. యాంటిక్ కలర్ కాంబినేషన్లో లేస్ వర్క్స్ని మనకి 2 లైన్స్ లాగా ఇచ్చారనమాట. అది కూడా సేమ్ డిజైన్ కాకుండా డిజైనింగ్లో మనకి వేరియేషన్ చూపించారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఉంటుంది కదా టోటల్. ఓకే, ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఫ్రంట్ ఎట్లా అయితే ఇచ్చారో సేమ్ లుక్ మనకి బ్యాక్ కూడా ఉంటుంది హెవీగా, కానీ చాలా బాగుంది. ఫ్లోర్ లెంత్ ఫుల్, కొంచెం లైటింగ్స్లో ఇంకా మంచి బ్రైడల్ కలెక్షన్ కాబట్టి లైటింగ్స్లో ఇంకా బాగా కనిపిస్తుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఇచ్చారా? ఓకే, బాటమ్ వచ్చేసరికి సేమ్ కలర్, ఎందుకంటే ఎట్లాగో ఫ్లోర్ లెంత్ కాబట్టి మనకి బాటమ్ అనేది కనిపించదు, సేమ్ కలర్ ఇచ్చారు. దీనికి చున్నీ వచ్చేసి నెట్టెడ్. ఓకే, మనకి కొంచెం హ్యాంగింగ్ బాల్స్ ఇచ్చి కొంచెం హెవీగానే ఇచ్చారు. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. ప్లస్ ఇంతకుముందు మనం బోర్డర్లో కింద దామన్ పార్ట్లో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ని 4 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. ప్లస్ 4 సైడ్స్ కార్నర్స్లో కూడా హ్యాంగింగ్ బాల్స్ కూడా మనకి సీక్వెన్స్ వర్క్తోనే మనకి బాల్స్ అనేది డిజైన్ చేశారనమాట, మ్యాచింగ్ మిస్ అవ్వకుండా. కానీ చాలా బాగుంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? ఓన్లీ వన్. డిజైనర్ కాబట్టి ఓన్లీ 1 పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 13,590 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది కూడా బ్రైడల్ కలెక్షన్. వావ్, ఫుల్ గేర్ వచ్చింది కదా, అంబ్రిల్లా కట్ టైప్లో. అవును మేడం. ఓకే, ఫుల్ అంబ్రిల్లా కట్ ఉందండి. ఫస్ట్ మనం షోల్డర్ పార్ట్ చూద్దాం. షోల్డర్ పార్ట్లో మనకి అంటే జరీ వర్క్తో పాటు థ్రెడ్ వర్క్ కూడా కంటిన్యూ చేశారు. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా చాలా స్టైలిష్గా కట్ వర్క్ స్టైల్లో మనకి మొత్తం కూడా స్టోన్స్తో, ఇక్కడ ఈ డిజైన్ ఏదైతే కనిపిస్తుందో నెక్ పార్ట్లో ఉన్నటువంటి యాడ్ చేసినటువంటి డిజైన్, ఇదంతా కూడా గోల్డ్ కలర్ కుందన్స్ అండ్ బీట్ వర్క్తో డిజైన్ చేశారు. ఇక్కడ థ్రెడ్ వర్క్ అనేది మిక్స్ చేయలేదు. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా హెవీగా ఇచ్చారు. మొత్తం కూడా బెల్ట్ పార్ట్ వరకు కూడా మొత్తం హెవీ డిజైన్ వచ్చింది. దీంట్లో మనకి సేమ్ కలర్ అంటే సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్తో పాటు ఎక్కువ మనకి స్టోన్ వర్క్ అలాగే గోల్డ్ కలర్తో ఉన్నటువంటి రిబ్బన్ వర్క్, ఇదంతా కూడా ఎంబోజ్ లుక్ ఏదైతే మీకు కొంచెం లెంతీగా కనిపిస్తుందో ఈ థ్రెడ్ వర్క్ అనేది, ఇదంతా కూడా మనకి రిబ్బన్ వర్క్ని ఇలా డిజైన్ చేశారనమాట. ఇదంతా కూడా ఈక్వల్గా కాకుండా బెల్ట్ పార్ట్ వరకు అన్ఈవెన్గా ఉండే విధంగా కొంచెం డిజైనర్ వేర్ లాగా ఇచ్చారనమాట. ఇది ఏంటంటే మిడిల్ పార్ట్ అంతా కూడా నెట్టెడ్ మెటీరియల్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. లోపలంతా కూడా సాటిన్ మెటీరియల్ ఇచ్చారు, సాఫ్ట్గా ఉన్నటువంటి సాటిన్ మెటీరియల్ ఇన్నర్ పార్ట్ ఇచ్చారు. అలాగే బోర్డర్ చూసినట్లయితే మనకి కట్ వర్క్ స్టైల్లో ఒక బోర్డర్ని యాడ్ చేశారు మిడిల్ పార్ట్లో. ఇక్కడంతా కూడా మనకి ఏంటంటే మొత్తం గోల్డ్ కలర్తోనే కొంచెం వేరియేషన్ ఉన్నటువంటి బోర్డర్, ఇక్కడ కొంచెం జూట్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్, ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఎక్కువ మనకి చమ్కీ లాగా కనిపిస్తున్నటువంటి షైనింగ్ ఉన్నటువంటి మెటీరియల్ ఇచ్చారు. ఫ్రంట్ ఎలా అయితే ఉందో మనకి బ్యాక్ కూడా ఫుల్ డిజైన్ ఇచ్చారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ సేమ్ కలర్. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ కాంట్రాస్ట్ కన్నా కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బాటమ్ ఇచ్చారు, అలాగే సేమ్ కలర్తోనే చున్నీ కూడా వచ్చింది. ఓకే, 4 సైడ్స్ మాత్రం కామన్గా ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. కొంచెం జూట్ మిక్స్లోనే గోల్డ్ కలర్ బోర్డర్, తర్వాత సీక్వెన్స్ వర్క్తో ఒక చిన్న బోర్డర్, తర్వాత 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రమే ఎక్స్ట్రా. ఇంతకుముందు ఈ డిజైన్ని మనం దామన్ పార్ట్లో చూసాం, చిన్న ఫ్లవర్ డిజైన్ని, ఆ డిజైన్ని మనకి చున్నీలో కూడా ఇచ్చారనమాట. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 11,090 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఇది మనకి ప్లాజో టైప్ వస్తుంది. ప్లాజో. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా.
అంటే ప్యాటర్న్ డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి పీచ్ కలర్ యూస్ చేశారు. పైన పార్ట్లో ఇక్కడ వరకు మనకి పీచ్ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి షేడెడ్లో రెడ్ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి నెక్ వచ్చేసరికి కొంచెం బోట్ నెక్ మోడల్లోనే లైట్ కాలర్ నెక్ ఇచ్చారనమాట. పైనంతా కూడా మనకి షిమ్మర్ మెటీరియల్లోనే కొంచెం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉండే విధంగా చిన్న బోర్డర్ యాడ్ చేశారు. ఆ తర్వాత షోల్డర్ పార్ట్ అంతా కూడా చాలా హెవీగా ఫ్లవర్ డిజైన్ అనేది లేకుండా చిన్న చిన్నగా క్రీపర్ వర్క్ అండ్ స్టోన్ వర్క్తో మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారు, బెల్ట్ పార్ట్ వరకు. ఆ తర్వాత ఏదైతే ఉందో పార్ట్ అంతా ఇదంతా కూడా ఏంటంటే మనకి సపరేట్గా పీసెస్ లాగా ఇచ్చారు. కొంచెం లాచా మోడల్ వస్తుంది, ఇది సపరేట్ పీసెస్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా ఏంటంటే మనకి కలీ స్టైల్లో తీసుకుని దానిపైన అంతా కూడా హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా సేమ్ అండి. ఇంతకుముందు మనం షోల్డర్ పార్ట్లో సపరేట్గా చూసాము, ఇక్కడ అంటే సపరేట్గా చూసాము. ఇదే డిజైన్ని కంటిన్యూ చేశారనమాట, క్రీపర్ వర్క్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ మధ్యలో అంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఉంటుందా ఇట్లా? ఫ్రంట్ ఎలా అయితే డిజైన్ ఉందో సేమ్ డిజైన్ మనకి బ్యాక్ సైడ్ కూడా ఉంటుందండి ఫుల్. కానీ ఫ్రంట్ వచ్చేసరికి మనకి కట్ ఇచ్చారు కదా, ఆ కట్ లేకుండా సేమ్ సింగిల్ పీస్ ఇచ్చారు. కింద బోర్డర్ మనం నెక్ పార్ట్లో ఏదైతే చూసామో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో ఒక చిన్న బోర్డర్, గోల్డ్ కలర్ బోర్డర్, ఆ బోర్డర్ని 2 సైడ్స్ కూడా మనకి చిన్న అంటే కింద దమన్ పార్ట్లో వచ్చే విధంగా ఇచ్చారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చింది? మనకి బాటమ్ వచ్చి ప్లాజో టైప్ వస్తుంది. ప్లాజో అంటే ఈ మోడల్ని ప్లాజో అంటారా? అంటే ప్యారలల్ టైప్ ఉంటుంది. ఓకే, బాటమ్ వచ్చేసరికి మనకి ప్యారలల్ టైప్లో ఉంటుంది. ఈ మోడల్ వచ్చేసరికి మనకి ప్లాజో మోడల్ అంటారు. దీనికి చున్నీ ఎలా వచ్చింది? నెట్టెడ్ మెటీరియల్ సేమ్ పీచ్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చి 2 సైడ్స్ కూడా చిన్న బోర్డర్ అనేది యాడ్ చేశారు. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? లేదు మేడం, ఓన్లీ 1 పీస్, డిజైనర్ పీస్ కాబట్టి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది. కొంచెం డిఫరెంట్గా రెగ్యులర్గా మనం చుడిదార్స్ చూస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇది మనకి ప్లాజో మోడల్ అనమాట. పైనంతా కూడా మనకి మొత్తం డిజైన్ వచ్చింది. ఫ్రంట్ చూస్తే మనకి కట్ వర్క్ స్టైల్, బాటమ్ వచ్చేసరికి మనకి ప్యారలల్ టైప్లో ఇచ్చారు. చున్నీ మనకి సేమ్ నెట్టెడ్ మెటీరియల్ ప్లెయిన్ ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత ఉంది? 6,990 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఓకే, మనకి శ్రీపరిణయ ఇప్పుడు బంజారా హిల్స్లో ఉంది కదండి, దాని తర్వాత మనకి ఇప్పుడు బేగం బజార్లో ఉంది. ఇంకొక బ్రాంచ్ ఎక్కడ ఉంది? సరూర్ నగర్లో. అంటే ఇప్పుడు బేగం బజార్లో ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ శారీస్, సరూర్ నగర్ కూడా సేమ్ శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ శారీస్. కాకపోతే మనకి బంజారా హిల్స్లో ఉన్నది మాత్రం శ్రీపరిణయ శారీస్ అండ్ సూట్స్ అండి. రెగ్యులర్గా మనం ఆ షోరూమ్లో చూస్తూనే ఉంటాం కదా ఆల్ వెరైటీస్. ఈ 2 బ్రాంచెస్ వచ్చేసరికి రీసెంట్గా ఓపెన్ చేశారు. ఓకే అండి, మీ షోరూంలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బేగం బజార్ నియర్ ఓల్డ్ సత్యనారాయణ మిఠాయి బండార్ శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ శారీస్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.